ఉపాధి హామీకి వేల కోట్ల రూపాయలు లక్షల కోట్లు ఖర్చు పెడతారు, కానీ ఏ పని జరగదు. ఎందుకంటే చెరువులు పుడిగితేతని కందకాలు తవ్వకాలని రికార్డులు రాత్ర ఏముండవు. ఆ తర్వాత అడిగితే ఆల్రెడీ చేసేసాం, మళ్ళీ వర్షం వచ్చినప్పుడు పూడిపోయిందంటారు. కాబట్టి ఇట్లాగా తినేస్తున్న దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని ప్రజలకు ఉపయోగపడేలా చేయడానికి అగ్రికల్చర్తో లింకప్ చేయాలని ఇంతకుముందే పవన్ కళ్యాణ్ చెప్తూ వచ్చారు. అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. గ్రామాభివృద్ధికి దోహదం చేసేలా కొండల మీద పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటడం, తాగునీటి సమస్య పరిష్కారమైన దేవాలయాల ప్రాంగణంలో కోనేరులు, దశాబ్దాల నాటి చెరువుల అభివృద్ధి వంటివి చేపట్టబోతున్నారట. గిరిజన ప్రాంతాల్లో నీటి సంరక్షణ, స్ప్రింగ్ షెడ్ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఉపాధి హామీ పథకంలో 266 రకాల పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నాయి. రాష్ట్రంలోని రైతుల అవసరాలు, సామాజిక అభివృద్ధికి వీలున్న 94 పనులతో రూపొందించిన జాబితాలను అన్ని గ్రామాల్లో ప్రదర్శించబోతున్నారు. గ్రామ సభలు నిర్వహించేటప్పుడు జాబితాలను పలు గ్రామాల అవసరాల మేరకు ప్రతిపాదించి తీర్మానం చేయాలి. ఉపాధి పనుల తనిఖీకి ప్రస్తుతం ప్రత్యేక వ్యవస్థను పారదర్శకత కోసం శ్రామికులతో తనిఖీలు చేయించే విధానం రావాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. తనిఖీల కోసం గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.